హలో ఆల్, నేను డాక్టర్ జ్యోతిర్మయి సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూశాను. కాపర్టీ చెకప్ కోసం అని వచ్చారు. కాపర్టీ పెట్టుకొని వాళ్ళు 1.5 year 2 years అయింది. కాపర్టీ ఎలా ఉందో నాకు తెలియట్లేదు, చూపించుకుంటానని వచ్చారు. సో వస్తే నేను స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటే లోపల చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, స్పెక్యులమ్ అని, కస్కో స్పెక్యులమ్, అది పెట్టి చూడడానికని నేను ట్రై చేశాను. సో స్పెక్యులమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు వెజైనాలో ఒక చిన్న ఇన్సెక్ట్ కనిపించిందండి. వెరీ సర్ప్రైజింగ్లీ, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్సెక్ట్ అది సమ్ ఫారిన్ బాడీ లాగా కనిపిస్తుంది వెజైనాలో, ఇది ఏంటి అని చెప్పేసి నేను ఇన్స్ట్రుమెంట్ తోని దాన్ని బయటకు తీసి చూశాను. అప్పుడు టర్న్డ్ అవుట్ టు బి ఒక డెడ్ ఇన్సెక్ట్ అన్నమాట. అది ఇన్సెక్ట్ అనేది లోపలికి ఎలా వెళ్ళింది అనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఈ వీడియో చేయడం యొక్క పర్పస్ ఏంటంటే, ఈ అండర్ గార్మెంట్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తారో అవి కంపల్సరీ ఏమైనా పిల్లలకి యూజ్ చేసేటప్పుడు, మీరు యూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఒకసారి ఇలా దులపండి. ఎందుకంటే అవుట్డోర్ లో మనం సన్ డ్రై చేసినప్పుడు ఇన్సెక్ట్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు కదా. సో మేబీ తను ఇన్నర్స్ యూజ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయినట్టుంది. అది బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్, అక్కడ ఎయిర్ అదంతా మాయిశ్చర్ వల్ల అది చనిపోయినట్టుంది. సో మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ సన్ డ్రైడ్ బట్టలు ఏవైతే ఉంటాయో, మీరు ఎండలో ఎండబెట్టిన బట్టలు ఉంటాయి కదా, వాటిని మీరు ఫోల్డ్ చేసేటప్పుడు కంపల్సరీ దులపండి. తర్వాత మీరు యూజ్ చేసేటప్పుడు కూడా వాటిని మీరు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకొని యూజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.